by Shaking Mummy YouTube channel. Today recipe వచ్చేసి పాలక్ పన్నీర్. ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ బాయిల్ జస్ట్ ఇలా 2 minutes బాయిల్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీరా వేసుకొని ఒక టమాటా ఒక 3 పచ్చిమిర్చి మీ టేస్ట్కి సరిపడా కొంచెం జీడిపప్పు పలుకులు నెక్స్ట్ వచ్చేసి కొంచెం చెక్క లవంగ జీరా అవన్నీ వేసేసుకొని ఒక 2 minutes మగ్గనివ్వండి. ఫ్రై చేసుకున్న ప్యాన్లో గంట ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసేసుకొని పాలకూర అవన్నీ మనం వేపుకున్నాయి మొత్తం కలిపేసి మిక్సీ ఎంత వీలైతే అంత ఫైన్గా మెత్తగా ఇలా రుబ్బేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రుబ్బేసేసుకొని చక్కగా దీన్ని ఆయిల్లో వేసేసుకొని ఇందులోనే కొంచెం ఒక స్పూన్ కారం, ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం ఒక 2-3 కాబట్టి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూను, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ నెక్స్ట్ కొన్ని వాటర్ పోసేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మగ్గని ఆయిల్ పైకి వచ్చేసాక ఫ్రెష్ది 1 కప్పు పన్నీర్ తీసుకొని ఈ పన్నీర్ మొత్తం ఇంకా ఆయిల్ పైకి వచ్చేసాక ఫ్రెష్ది ఫస్ట్ ఆయిల్లో వేపుకోకూడదు పన్నీర్, ఎందుకంటే వేపుకున్నామంటే గట్టిగా అయిపోతాయి పీసెస్. సో పచ్చిదే వేసేసుకోవాలి. ఇలా ఫ్రెష్ది 1 కప్పు పన్నీర్ తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెష్ 1 కప్పు పన్నీర్. నెక్స్ట్ లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 minutes ఆయిల్ పైకి వచ్చేసాక గ్రేవీ మీకు ఎలా కావాలంటే అలా సార్ట్అవుట్ చేసేసుకోండి. లిడ్ పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకోండి.